Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్స్ కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ నిమోనిక్ ప్యాటర్న్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ లో ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఎగ్జామినేషన్స్లో గుడ్ స్కోర్ తెచ్చుకునే ప్రయత్నంలో ఈ డిఫికల్టీస్ అనేటువంటిది ఎందుకు వస్తాయి అని అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కలుపుకొని హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఫిజికల్ లాస్, కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేటువంటివి వీటన్నిటినీ ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ రావాలి అని అంటే డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఈ డిఫికల్టీస్ను ఓవర్కమ్ చేయడానికి ప్యాటర్న్గా ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, ఫ్లో చార్ట్స్ సింపుల్ వేలో డిఫికల్టీ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది మీకు JEE మెయిన్స్లో ఇప్పటి వరకు ఉన్న స్కోర్కి 30% స్కోర్ ఎన్హాన్స్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఈరోజు నుంచే JEE ప్రిపరేషన్ కోసం మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి, ట్రిక్స్ నిమోనిక్ ప్యాటర్న్లో ప్రిపేర్ అయ్యే విధంగా. పీరియాడిక్ టేబుల్లోని వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి పీరియాడిక్ ట్రెండ్ ఆఫ్ ప్రాపర్టీస్, మనకు పీరియాడిక్ టేబుల్లో ప్రాపర్టీస్ అనేటువంటివి అరౌండ్ 10 to 12 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, అయనైజేషన్ పొటెన్షియల్, మెటాలిక్ క్యారెక్టర్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్, ఈ విధంగా 10 to 12 ప్రాపర్టీస్ అనేటువంటివి లెఫ్ట్ టు రైట్ ఏమవుతాయి, టాప్ టు బాటమ్ ఏమవుతాయి, అక్రాస్ పీరియడ్ ఏమవుతాయి, అక్రాస్ గ్రూప్ ఏమవుతాయి అనేటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. వీటి మీద ట్రిక్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ వన్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్స్కి అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. మీరు ఈ పీరియాడిక్ టేబుల్ చూస్తే ఇక్కడ మీకు గ్రూప్స్ అనేటువంటివి ఇలా గ్రూప్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 అప్ టు 18 గ్రూప్స్ వరకు ఉంటాయి. సో పీరియడ్స్ అనే దగ్గరికి వచ్చినప్పుడు 1, 2 అనేటువంటి అప్ టు 7 పీరియడ్స్ వరకు ఇలా మనకు పీరియడ్స్ ఉంటాయి. సో పీరియడ్స్ అన్నప్పుడు ఇలా ఉంటుంది, గ్రూప్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. సో దీని ఇండికేషన్ ఎందుకు చెప్తున్నాను అని అంటే అక్రాస్ గ్రూప్ అన్నారనుకోండి అంటే టాప్ టు బాటమ్ అనేటువంటిది చూసుకోండి, అంటే పై నుంచి కిందికి. అక్రాస్ గ్రూప్ పర్టికులర్ ప్రాపర్టీ వాట్ హ్యాపెన్స్ అని అంటారు. నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ అనేటువంటిది, అంటే లెఫ్ట్ మీ హ్యాండ్కు ఇలా చూసుకుంటే రైట్ ఇది అవుతుంది.
సో లెఫ్ట్ టు రైట్ అన్నప్పుడు అక్రాస్ పీరియడ్ వస్తుంది. సో అక్రాస్ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్, ఐపీ వాల్యూ వాట్ హ్యాపెన్స్, డిక్రీజ్ ఇంక్రీజ్ అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు మీరు ట్రిక్కు రండి. ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ గుర్తుపెట్టుకోవడానికి నిమోనిక్ ట్రిక్ అనేటువంటిది ఇక్కడ మీకు డిజైన్ చేశాను. ఆ నిమోనిక్ ప్యాటర్న్ ఏంటి అంటే ఐ యామ్ నీ, అంటే నీ అనే ఒక అమ్మాయి అనుకోండి, అబ్బాయి అనుకోండి, బేబీ అనుకోండి, బాయ్ అనుకోండి. సో ఈ నిమోనిక్లో ఐ అండ్ నీ అనేటువంటిది బ్లూ కలర్లో హైలైట్ చేశాను. ఏఎం యామ్ అనేటువంటిది బ్లాక్ కలర్లో హైలైట్ చేశాను. అటామిక్ సైజ్ అనేటువంటిది మీరు ఒక్క ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. అక్రాస్ పీరియడ్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ అంటే డిక్రీజ్ అవుతుంది. అక్రాస్ పీరియడ్ అనుకోకుండా లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ అనేటువంటిది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ అటామిక్ సైజ్ అనేటువంటిది టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకోకుండా అక్రాస్ గ్రూప్స్ అటామిక్ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ట్రిక్ పైన వచ్చేస్తాయి. చూడండి, ఏ అనేటువంటి అటామిక్ సైజు టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే అవి కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఏవవుతాయి అన్నప్పుడు ఎం ఒకటి ఫాలో అవుతుంది. సో ఫాలో ఎం ఓన్లీ. ఎం అంటే మెటాలిక్ క్యారెక్టర్. సో మెటాలిక్ క్యారెక్టర్ ఆల్సో అక్రాస్ గ్రూప్స్ ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ అక్రాస్ గ్రూప్ ఇంక్రీజెస్, మెటాలిక్ క్యారెక్టర్ increases. Atomic size left to right decreases, metallic character also decreases. So A ని M ఫాలో అవుతుంది. మరి ఫాలో అవనేటువంటిది ఏంటివి? అవి ఐ ని అనేటువంటిది ఫాలో అవ్వదు. ఏ అనేటువంటిది డిక్రీజ్ అయితే ఇవి ఆపోజిట్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆల్ స్టేట్మెంట్, థియరిటికల్ అండ్ డిఫికల్టీ ప్రాబ్లమ్స్ని కూడా సింపుల్గా చేయగలరు. సో ఐ అంటే అయనైజేషన్ పొటెన్షియల్, ఎన్ అంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్, ఈ అంటే ఎలక్ట్రోనెగటివిటీ, ఈ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ. జేఈ మెయిన్స్ 2021లో ఈ ట్రెండ్ పైన ఒక క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది స్మాలెస్ట్ అటామిక్ రేడియస్ అన్నారు. సో అటామిక్ రేడియస్ అంటే అటామిక్ సైజ్ అని అర్థం. అటామిక్ సైజు స్మాల్గా ఉండాలి. మీకు ట్రిక్ ఏం చెప్పాం? అక్రాస్ గ్రూప్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ సైజ్ అనేటువంటిది. లెఫ్ట్ టు రైట్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ మీరు పీరియాడిక్ టేబుల్ ట్రిక్లో చూశారు. హైలీనా కోసం బీరకాయ్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున అని. సో పీరియడ్ చూస్తే పీరియడ్లో లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్. సో బోరాన్ అంటే 3rd A, కార్బన్ అంటే 4th A, బెరీలియం అంటే 2A, లిథియం అంటే 1A. సో ఇక్కడ మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్లో స్మాలెస్ట్ అటామిక్ రేడియస్ ఏంటి అన్నారు. సో అక్రాస్ పీరియడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది.
సో కార్బన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్, నిమోనిక్ ప్యాటర్న్స్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. Hope this information is informative. Thank you.